ఇక గోదావరితో పాటు కొల్లేరు మహోగ్ర రూపం దాల్చడంతో ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు బుడమేరు నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో కిందున్న లంక గ్రామాలు లబోదిబోమంటున్నాయి. వరదలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కైకలూరు, ఏలూరు, మండవల్లి మండలాలకు భారీగా వరద ఎఫెక్ట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటు పెద్ద ఎడ్లగాడి వంతెన వద్ద 3.41 మీటర్లకు నీటి మట్టం చేరింది. మరోవైపు చేపలు, రొయ్యల చెరువులపై నుంచి వరద వెళ్లడంతో ఆక్వా రైతులు విలవిల్లాడిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు లైవ్ ద్వారా. రవి, ప్రస్తుతం లంక గ్రామాల పరిస్థితి ఏంటి? సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సాగుతున్నాయా? లంక గ్రామాలు మాత్రమే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు, లంక గ్రామాలు పూర్తిగా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఒక్క చింతూరు జిల్లాలో, చింతూరు పరిధిలో ప్రాంతంలో, కోనవరం ప్రాంతంలో దాదాపుగా 90 గ్రామాలకు గోదావరి వరద వల్ల పూర్తిగా కూడా రాకపోకలు అనేవి పూర్తిగా కూడా బంద్ అవడంతో ఇక్కడ చాలా తీవ్రంగా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. చింతూరు దగ్గర 45.2 అడుగులకు శబరి నది చేరుకుంది. అదేవిధంగా కోనవరం గోదావరి సంగమం వద్ద 56 అడుగులకు గోదావరి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పూర్తిగా కూడా 14 గ్రామాలు అయితే అధికారులు ఖాళీ చేయించి చిత్తూరు ఏజెన్సీలో వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. 37 చోట్ల రోడ్లపైకి కూడా వరద నీరు వచ్చి చేరుకోవడంతో దాదాపుగా మొత్తం ఒక్క చింతూరు ప్రాంతంలోనే దాదాపుగా 90 గ్రామాలకు రాకపోకలు ఇప్పటివరకు కూడా లేవు. ఇప్పటివరకు కూడా 3000 మందికి పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులు వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోనవరం మండల కేంద్రంలో కోనవరం మండల కేంద్రాన్ని వరద ముంచెత్తింది. శబరి నదిపై కూడా వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. శబరి గోదావరి సంగమం వద్ద పెద్ద ఎత్తున కూడా గోదావరి ఒక సముద్రం మాదిరిగా కూడా ఉందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. మరోవైపు చూసుకుంటే సరిహద్దు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్ర, ఒడిశా కావచ్చు, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ రహదారులపైన కూడా నీరు పొంగి పొర్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు చింతూరు నుంచి భద్రాచలం, అదేవిధంగా కోనవరం వెళ్లే మార్గాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో అటు తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా అతలాకుతలమైన చెప్పుకోవచ్చు. ఇక ఏలూరు ఏజెన్సీకి వస్తే ఇటు ఏదైతే వేలేరుపాడు, కుక్కునూరు ఈ 2 మండలాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే 50 గ్రామాలకు తీవ్ర ఇబ్బందులు ఎఫెక్ట్ ఈ వరద ప్రభావంతో 50 గ్రామాలపైన వరద ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా దాచారంలో వీరికి సంబంధించి పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసి వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నుంచి రేడియల్ గేట్ల ద్వారా 12 లక్షల పైగా కూడా క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తుండటంతో తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు సముద్రంలో కలిసిపోయేంత వరకు కూడా ఉన్నటువంటి లంక గ్రామాలు పూర్తిగా కూడా ఈ మొత్తం వరద నీటిలో చిక్కున్న పరిస్థితి. ధవళేశ్వరం నుంచి పూర్తిగా కూడా వరద నీరు భారీగా అంతకంతకు పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కల్వర్ట్ల పైన ప్రయాణాలు చేయకుండా, కల్వర్ట్లు ప్రమాదకర స్థితిలో ఉంటే ప్రయాణాలు చేయకుండా కూడా అధికారులు స్థానికులను అప్రమత్తం చేసిన పరిస్థితి. ఎస్ రవి.